జలసౌధిలో కేఆర్ఎంబీ సమావేశం జరిగింది. బోర్డు చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన సమావేశం జరగగా ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. కృష్ణా నీటి వాటాలపై ఇరు రాష్ట్రాలకు జరగాల్సిన వాటాలపై చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. వచ్చే 15 రోజులు కీలకం కావడంతో తాగు సాగునీటి కోసం సామరస్యంగా చర్చించుకోవాలని తీర్మానించింది కేఆర్ఎంబీ. అయితే ఇరు రాష్ట్రాలు తాగునీటికి ప్రాధాన్యత ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. ఈ నెల 24 నుంచి ఏపీ నీటి తరలింపును తగ్గించామని సాగర్ ఎడమ కాలువ 9000 టీఎంసీలో, ఏపీ కుడి కాలువకు 7000 టీఎంసీలు విడుదలవుతుందని బోర్డు వెల్లడించింది. అయితే తెలంగాణ 63 టీఎంసీలు, ఏపీ 55 టీఎంసీలు నీరు కావాలని ప్రతిపాదనలు చేయగా పంటల సాగు కీలక దశలో ఉన్నందున అవసరానికి అనుగుణంగా వృధా కాకుండా నీటిని వాడుకోవాలని బోర్డు సూచించింది. ఎవరికి ఎంత అవసరం ఉంటుందో ప్రతి 15 రోజులకు ఒకసారి భేటీ కావాలని ఇరు రాష్ట్రాల అధికారులు కేఆర్ఎంబీకి ఆదేశించింది. ఇక కేఆర్ఎంబీ నిర్ణయం మేరకు నీటి విడుదల చేరున్నట్లు తెలుస్తుంది. త్వరలో ఏ రాష్ట్రానికి ఎంత శాతం నీరు విడుదల చేరున్నది కేఆర్ఎంబీ ప్రకటించనుంది.